రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుడిలో విజ్ఞాన విహార పాఠశాలలో నూతనంగా నిర్మించిన 50 పడకల డాక్టర్ హెడ్కేవార్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా గుడిలో విజ్ఞాన విహార్ 4 దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను కొనియాడారు. 6 నెలల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 69 లక్షల మందికి 44 రకాల వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని ఆయన చెప్పారు. ఆరోగ్యం దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయి ఆ కుటుంబానికి భారంగా మారే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ స్క్రీనింగ్ కూడా సహకరించాల్సి రాబోయే 6 నెలల్లో మొత్తం రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్కి. అదేవిధంగా ఇంకో ప్రధానంగా ఎర్లీ డిటెన్షన్, ఇప్పుడే చెప్తారు ఎర్లీ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ డాక్టర్ గారు చెప్పారు. ముందస్తుగా మనం వాటిని గుర్తిస్తే వాటిని సరైన చికిత్స అందించి నివారించే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల పిల్లల నుంచి పాఠశాలల్లో చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 69 లక్షల మందికి 4 Ds డిఫెక్ట్స్ అట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్, డిఫెక్ట్స్, ఇట్లాంటి 4 రకాల డిలేస్ 4 Dsని గుర్తించి, అంటే 44 రకాల వ్యాధుల్ని గుర్తించే అవకాశం ఉంది. ఆ పరీక్షలు నిర్వహించి ఎవరు ఏ పిల్లలకి ఏ వ్యాధి ఉంది, భవిష్యత్తులో ఏ వ్యాధి బారిన పడబోతున్నారో వాటిని గుర్తించి చిన్నప్పటి నుంచే వాటిని నివారణ చర్యలు గుర్తింటే ముందుగా ఐడెంటిఫై చేస్తే దానికి సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది, ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. RBSK ద్వారా కూడా ఆ కార్యక్రమానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టాం. గుండె జబ్బులు డాక్టర్ గారు ఉన్నారు, ఇవాళ డాక్టర్ సివిరావు గారు ఉన్నారు. గుండె జబ్బులు బారిన కూడా అనేక మంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకి, ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రధానంగా ఆదాయ వనరు అయిపోయింది. 3,500 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కారణంగా కేవలం నెట్వర్క్ హాస్పిటల్ చెల్లిస్తున్నామంటే ఇవాళ దాంట్లో కూడా ఎంతమంది గత ఆర్థిక సంవత్సరం అవగాహన లేక పోట్లేదు కూడా, ప్రాణాలు మీకు తెచ్చుకున్న తర్వాత పోతారు కానీ అప్పుడు ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఆదాయ వనరుగా మార్చుకునే పరిస్థితి అంటే మనం ఆహారపడ అలవాట్లు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియల్ ఇన్ఫెక్షన్ అని, దానికి ఎవరికైనా ఏదైనా గుండె జబ్బు వచ్చినట్టుగా సిమ్టమ్స్ మనకి కనిపిస్తే దగ్గరలో ఉంటున్న CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మనం వెళ్ళామంటే అక్కడ వాళ్ళు థ్రోంబోలిసిస్ టెస్ట్ చేస్తారు. థ్రోంబోలిసిస్ టెస్ట్ అయిన తర్వాత నిజంగా గుండెకి సంబంధించిన వ్యాధి ఉందా, లేదా అసిడిటీ కారణంగా మీకు నొప్పి ఏమన్నా అనిపించిందా అని గుర్తించి దానికి ఆ గోల్డ్ నెంబర్ కోసం ఒక 10 ప్లేస్ అనే ఒక 45,000 రూపాయలు ప్రతి CHCలో ఇంజక్షన్లు పెడుతున్నాం. వీటిని ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. తర్వాత వీటిని హబ్ హాస్పిటల్స్ పంపించి ప్రతి జిల్లాలో 2 ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేదా టీచింగ్ హాస్పిటల్స్ 17 అయితే ఉన్నాయో రాష్ట్రంలో, వాటిలో మీకు కావాల్సిన స్టెంటా లేకుంటే సర్జరీనా చేసి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి 2 నెలల క్రితం ప్రారంభించాం. ఇవాళ నేను కాస్త గర్వంగా ఉంది, 968 మంది ప్రాణాలు పోకుండా కాపాడగలిగాం కేవలం ఈ స్టెమీ కార్యక్రమం ద్వారా. ఇటువంటి అనేక కార్యక్రమాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా NCD మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ చేయడం వల్ల ఎక్కడి నుంచైనా వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ఇవాళ మనం ఆయుష్మాన్ భారత్, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడైనా సరే 5 లక్షల వరకు వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో వాళ్ళైనా. అది కాకుండా మరి ఇటీవల ప్రధానమంత్రి గారు 70 సంవత్సరాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న RSS అఖిల భారత కార్యవర్గ సభ్యులు వి బాగయ్య మాట్లాడుతూ, నేడు జనం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు మానసిక ఆందోళనలే కారణమన్నారు. హైపర్ టెన్షన్ దురాశ వల్లే వస్తుందని, సంపాదన కోసమే బతికే రోజులు మారాలని అన్నారు. రసాయనాలతో పండించే పంటలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయన్నారు. ఆరోగ్య కేంద్రం అనేది డాక్టర్ గారి మంత్రివర్యులు చాలా విషయాలకు మంచి విషయాలు మనకి చెప్పారు. అందుకే నేను అన్నాను ఇప్పటిదాకా, ఇంకా నేను మళ్ళీ మాట్లాడాలని. చాలా మంచి విషయాలు వచ్చాయి మనకు కావాల్సినవి. డాక్టర్ హెడ్గేవార్జీ స్వయంగా డాక్టర్ వారు కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్జీ స్వరాజ్యం కోసం 2 సార్లు జైలుకి వెళ్ళారు. బంగాల్లో దామోదర్ నది వరదల్లో ఛాతీ వరకు నీళ్ళల్లో వెళ్ళి వైద్య సేవ చేశారు మెడికల్ విద్యార్థిగా వారు. అయితే ఇక్కడ వారి పేరుతో ఆరోగ్య కేంద్రం ఉద్దేశంలో సివిరావు గారు మేము అక్కడ కూర్చున్నప్పుడు విషయం చెప్పారు. ప్రధానమైనది ఏమిటంటే ప్రాథమిక ఆరోగ్య సేవ
ఇది ఆరోగ్య చికిత్సా కేంద్రం, ఆసుపత్రి అనేది ఆరోగ్య కేంద్రం అన్నారు చూడండి. ఏపీ రామారావు గారు చాలా కాలం చేశారు. మన దేశంలో ఈ రోజున చాలా రోగాలు మనం నివారించవచ్చును, పెద్ద కష్టం కాదు. అయితే మనకు సంకల్పం కావాలి, మనకు అభ్యాసం కూడా కావాలి, ఇంటెన్షన్ అండ్ హ్యాబిట్ రెండు కావాలి. నేను పొద్దున్నే మన డాక్టర్స్ మిత్రులు విద్యార్థి పెద్దలు అడుగుతున్నాను ఎంత ఓవర్ వెయిట్ ఉందనేది. మన శరీరంలో బరువు అనవసరంగా పెరగడానికి దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్, ప్రశ్నే లేదండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైన ఆత్మ బంధువు ఆత్మైన రిపురాత్మన. మనకు మనమే శత్రుడు, మనకు మనమే మిత్రుడు. కాబట్టి జీవన శైలిలో మార్పు రావాల్సిందే. మీరు ఎన్ని ఆసుపత్రులు పెట్టండి, మన కేజీహెచ్లో రాజేంద్ర ప్రసాద్ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వార్డు ప్రారంభోత్సవం జరిగింది. ఆయన ముందు స్పీకర్ ఏం మాట్లాడారంటే, మేము కోరుకుంటాం ఇంకా వార్డులు పెరగాలని. రాజేంద్ర ప్రసాద్ ఉపన్యాసం ఏంటంటే, అయ్యా వార్డులు పెరగకూడదు అనేది. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది? దురాశ వల్ల. దురాశ ఎందుకు? ఎక్కువ సంపాదించాలనేది. ఏం చేసుకుంటారు సంపాదించి? నాకు అర్థమే కావడం లేదు. సంపాదన తప్పకుండా అవసరం, అతిగా సంపాదన ఏం చేస్తారని నాకు అర్థం కాదు. కట్టుకుపోతారా? ఎవడే మన ముఖం చూసేది అసలు చచ్చిపోయిన తర్వాత? రేపు కొడుకులు మనవలో తద్దినం పెడతారో మనకు అనుమానం చూడండి. బ్రతకడం కోసం సంపాదించలే, సంపాదన కోసం బతకకూడదు. మానవ జన్మ కానే కాదని. హృద్రోగ నిపుణులు డాక్టర్ సివి రావు మాట్లాడుతూ, సమాచారం అంతా నాలెడ్జ్ కాదని, బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయాల్సిన అవసరాన్ని నేటి తరం గుర్తించాలని అన్నారు. చిన్న వయసులోనే రక్తపోటు, గుండె జబ్బులు వస్తున్నాయంటే జీవన శైలిలో మార్పులే కారణమని అన్నారు. మీరు నేర్చుకుంటున్న విద్యతో పాటు రెండో పట్టం మీద మీరు దానికి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నారు. ఎంత సమాచారం అంటే మీ మైండ్స్, మీ బుద్ధి, మీ మనసు తట్టుకోలేనంత సమాచారం వచ్చి పడిపోతాం. ఈ సమాచారం లోపలికి వచ్చి, ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వచ్చి మీ మైండ్లో ఫిల్ చేసి, తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని మీ బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయాలి. ఇంటలెక్ట్ అంటాం తెలుగు, ఇంగ్లీష్లో బుద్ధిని ఇంటలెక్ట్ అంటాం. బుద్ధి ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలి, ఏది మనకు అవసరం, ఏది అనవసరం. ఇప్పుడు అలాగ చేయగా అది నాలెడ్జ్ కింద పరిణమిస్తుంది. అంటే ఆ ఇంటలెక్ట్ చేస్తే ఆ నాలెడ్జ్ ఏమో జ్ఞానం అవుతుంది, అంటే విజ్డమ్ అవుతుంది. విజ్డమ్, ఆ నాలెడ్జ్ ఏదైతే విజ్ఞానం ఉందో, విజ్ఞానం నుంచి జ్ఞానం వచ్చిందో, అక్కడి నుంచి లోపలికి అనుభవం వస్తుంది. ఈ 4 ఫేజెస్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నాలెడ్జ్ అని అనుకోవద్దు దయచేసి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినది తప్పదు, మీరు ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు. ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది పొద్దు నుంచి రాత్రి దాకా. అందుకని నా సలహా ఏంటంటే చిన్నవాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ చూసి అదే నాలెడ్జ్ అని అనుకోవద్దు ప్లీజ్. దాన్ని మీ ఇంటలెక్ట్ ఉపయోగించి, మీ బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు ఉపయోగమో మీరు తెలుసుకోండి. ఏ ఇద్దరు ఇండివిజువల్స్కి ఒకటే ఇన్ఫర్మేషన్ రిలవెంట్ కాదు. అది నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు రిలవెంట్, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రిలవెంట్. అది మన ఇంటలెక్ట్, మన బుద్ధితో దాన్ని విశ్లేషణ చేసి ఏది మనకి కావాలి, ఏది అనవసరం అన్నది వదులుకోవడం నేర్చుకోవాలి. ఆల్ ఇండియా విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ మాట్లాడుతూ, సామాజిక పరివర్తన కేంద్రంగా విజ్ఞాన విహార పనిచేస్తుందన్నారు. విద్య, వైద్య, సాంస్కృతిక సేవల్లో తాము చేస్తున్న సేవకు ఎంతో మంది తోడ్పాటునందించారని చెప్పారు. మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఏజెన్సీలో కూడా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మాతా శిశు రక్షక స్కీమ్ అని ఏదో పెట్టి మన ఎన్జిఓగా గుర్తించి అక్కడ 3 సంవత్సరాల పాటు అంబులెన్స్ మన రన్ చేయడానికి ఇచ్చారు. అది మన స్కూల్లోనే, అక్కడ ఉండేటువంటి వివేకానంద విద్యా విహారంలోనే మనం నడిపాం. చాలామంది కాంపిటీషన్ వెళ్ళారు, మనం కాంపిటీషన్కి వెళ్ళాలి. కానీ మన సర్వీసెస్ని వాళ్ళు గుర్తించి వీరైతే సరిగా నడపగలుగుతారు అని అర్ధరాత్రి అపరాత్రి ఆ యొక్క క్షేత్రంలో కూడా, దుర్గమ క్షేత్రంలో కూడా వైద్య సేవలు సరైన సమయానికి అందటానికి
మన హెల్త్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అక్కడ కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈ బహుముఖ కార్యక్రమాలతో విజ్ఞాన విహారను ఒక సామాజిక పరివర్తన కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయడానికి సదా సర్వదా విజ్ఞాన విహార మీ యొక్క ఆశీస్సులను కోరుతోంది. ఈ లక్ష్య సాధన కోసం చెప్పి భగవంతుడిని ఒకటే ప్రార్థన, మాకు శక్తి, యుక్తి, అలాగే గుణసంపుటి ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. అంతకుముందు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను సన్మానించారు.